హాయ్ అందరికి నమస్తేనండి. ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని కొమ్మినేని శ్రీనివాసరావు మరియు కిషన్ రాజు ఏం మాట్లాడుతున్నారు? దీనికి అసలు సాక్షి టీవీకి ఎవరు ఎండి, ఎవరు ఎడిటోర్లు నడుపుతున్నారు? భారతీరెడ్డే కదా. నీ ఛానల్లో కూర్చొని నీ ఇంటి నడిబొడ్లో నువ్వు ఎక్కడుంటున్నావమ్మా భారతీరెడ్డి? తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వేసిలు, ఈ ప్రాంతం మొత్తం వేసిల ప్రాంతం అని మాట్లాడుతుంటే నిమ్మక నీరెత్తునట్టున్నావు. నువ్వేం ఆడబెట్టవమ్మా చెప్పు భారతీరెడ్డి. నేను చెప్తున్నావు, నీవు ఎక్కడుంటున్నావు? నిన్నేమంటున్నారు వాళ్ళు? మేము అడుగుతున్నాం, బరాబర్ అడుగుతాం. నువ్వు ఎక్కడుంటున్నావు? తాడేపల్లి ప్యాలెస్లోనే కదా ఉంటుంది భారతీరెడ్డి. నీ సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఆ కొమ్మినేని శ్రీనివాస, అసలు జర్నలిస్ట్ అంటే విలువలు ఉన్నాయా? కొమ్మినేని శ్రీనివాసరావు అడుగుతున్నావు. ఎవడో ఒక జర్నలిస్టు ముసుగులో వచ్చి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, వాడేదో సన్నాసి మాటలు మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. ఏం జర్నలిస్టులు చేస్తున్నారు? ఏం జర్నలిస్ట్ చదివారు మీరని అడుగుతున్నా. ఆడబిడ్డలను వేసిలు అంటారా? ఇంకా ఒకటి అత్యంత దారుణమైన విషయం ఏంటి? తాడికొండ కాన్స్టిట్యున్సీ అమరావతి మహానగరాన్ని రాజధాని ఎక్కడ పెట్టారు? తాటికొండ నియోజకవర్గం. ఏ నియోజకవర్గం అది? ఎస్సీ రిజర్వ్డ్. అంటే అక్కడున్న ఈయన చెప్తాడు జగన్ రెడ్డి, ఈ సైకో రెడ్డి, ఆడబిడ్డలో ఏ ఆడబిడ్డలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ, ఈయన ముందు పలికే పదాలు ఒకసారి అక్కడ మొత్తం చూడండి. ఏ ఊరు క్యాస్ట్ ఎక్కువ ఉంటారు అక్కడ? ఎందుకు ఎస్సీ రిజర్వ్డ్ అయింది మరి? అంటే ఆడబిడ్డలు ఎస్సీ ఆడబిడ్డల్ని, మైనార్టీ ఆడబిడ్డల్ని నీవిప్పుడు వేసిలు అనిపిస్తున్నావా? మేము అడుగుతున్నాం, ఆడబిడ్డల్ని మీరు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉండే ఆడబిడ్డలు ఎవరున్నారు? దళిత మహిళల్ని నీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారిని పెట్టి, కిషన్ రాజు గారిని పెట్టి నువ్వు మాట్లాడిస్తావు జగన్ రెడ్డి. భారతీరెడ్డిని అడుగుతున్నాం, దళిత హక్కులను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు మేము అడుగుతున్నాం. మానబిడ్డల ఆడబిడ్డలని ఇలాగా వేసిలని తిడుతుంటే ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లోనో చచ్చావు. ఏం చేస్తున్నావు? సిగ్గు శరం లేదు. ఏం జర్నలిస్టులు అని అడుగుతున్నాను. నీ ఛానల్లో నువ్వే ఒక పనికి వాళ్ళ సైకో రెడ్డివి. భారతీరెడ్డి ఒక సైకో. మేము భారతీరెడ్డిని కూడా అంటావు ఇప్పుడు. ఎందుకనో? ఏ ఆనందం ఏంటి? నువ్వు ఎప్పుడో పొద్దున్న జరిగింది ఇంత మటుకి ఒక ఖండించావు భారతీరెడ్డి. అక్కడ దళిత మహిళల్ని నువ్వు వేసిలని తిట్టిస్తావా? ఏమైపోయారయ్యా మీరు కూడా? ఏం అడుగుతున్నావు? ఏది జగన్ రెడ్డి చుట్టూ తిరుగుతారు కదా, మా దళితులు మా మైనార్టీలు అంటావు. మరేంటి ఈరోజు నీ ఛానల్లో కూర్చోబెట్టి దళిత మహిళల్ని వేసిలని సంబోధిస్తుంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఈ సైకో రెడ్డి. మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డి నీ నాటకాలు ఇక చాలించు. కమ్మరావతి అన్నావు, భ్రమరావతి అన్నావు, ఇప్పుడు వేసిల రాజధాని అంటున్నావు. ఈ వేసిల రాజధాని అంటుంది ఎవరిని? నువ్వు కాన్స్టిట్యున్సీ ఏంటి? నువ్వు ఏం మాట్లాడిస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నావు. తక్షణం కొమ్మినేని డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఇంత మటుకు డీజీపీ గారు ఎందుకు చర్య తీసుకోలేదు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, వాడు కిషన్ రాజు మీద? మేము అడుగుతున్నాం. వాళ్ళిద్దరు పనికి అసలు వాళ్ళ నోరు కూడా మేము ఆ జర్నలిస్టు ముసుగులో ఏది పడితే అది మాట్లాడదామని ఆ సాక్షి పేడ్ ఛానల్లో ఇలాంటివి మాట్లాడతానని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తక్షణం డీజీపీ గారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. భారతీరెడ్డి గారికి ఇప్పుడే రాయపాటి శైలజ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మానవ హక్కులు మహిళా చైర్పర్సన్ అయినటువంటి శైలజ గారు అర్జెంటుగా భారతీరెడ్డికి నోటీసులు ఇవ్వాలి. భారతీరెడ్డి గారిని జైలుకి ఇడవాలి. ఈ పదాలు మాట్లాడిస్తున్న భారతీరెడ్డిని తక్షణం మేము ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి ముందు. అసలు ఏది పడితే అది కూర్చోబెట్టి మాట్లాడుతూ జనాల మీద రోజుకొక నింద, రోజుకొక చెడు భాష, ఎన్ని దిగజారిపోయి ఇంకా హీనమైన స్థితిలోకి వచ్చి ఈ రోజు దళిత మహిళల్ని వేసిలని మాట్లాడుతున్నాడు. అమరావతి రైతుల్ని వేసిలతో పోలిస్తున్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము తక్షణం మైనార్టీ సెల్ నుంచి కూడా అడగాలి. దళిత సంఘాలు ఎక్కడికి పోయినా అడుగుతున్నాం మేము. ఇప్పుడు అందరూ వచ్చి ఈ కసాయి రెడ్డి గారిని, జగన్ రెడ్డిని ఆ సాక్షి ఛానల్ మూసేయాలని కోరుకుంటూ, ఇలాంటి మాటలు మళ్ళీ ఇంకొకటి మాట్లాడాలన్న భయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ వాసు పొదిల.